అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలందరూ కూడా ధాన్యం కొనుగోలు సెంటర్లు పరిశీలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో నేడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం శివార్లో ధాన్యం కొనుగోలు సెంటర్లు పరిశీలించారు. దానికి సంబంధించి రైతులను అడిగి తెలుసుకున్నారు. సార్, ఇక్కడ ధాన్యం కొనుగోలు సెంటర్లు పరిశీలించారు. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి, రైతుల పరిస్థితి? కొనుగోలు అయితలేదు. కొనుగోలు కేంద్రము 2-3 వారాలు లేటు పెట్టినరు, కొన్ని జాల నెల లేటు పెట్టిర్రు. కిలోన్నర సంచికి అంటే క్వింటాల్కి 4 కిలోల తరుగు తీస్తారు దాదాపు. మళ్ళీ రైస్ మిల్లు కాడ పోతే అక్కడ చేసే భాగవతం అక్కడ రైతులకి ఏదైతే కేసీఆర్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే అధోగతి ఉండేనో అదే దుస్థితి ఇంకా కొనసాగుతుంది. రైతు గోస తీరలేదు. ఇంకా అదనంగా పుండు మీద కారం చల్లినట్టు 500 రూపాయల బోనస్ ఇస్తా సన్నాలకని చెప్పి అది ఇస్తలేడు. సన్నాలు అమ్ముకోకుండా రైతు ఆపిండు. దొడ్డుబాట్లన్నీ ఎప్పుడో ప్రైవేట్గా అమ్మేసుకుర్రు 100-200 తక్కువకి. ఇలా సన్నాలకు కూడా బోనస్ రాక రైతులు ఇక ఓపిక పట్టలేక అమ్మేసుకుంటున్నారు ధాన్యాన్ని. నీ రైతు భరోసా లేదు, నీకు రుణమాఫీ చక్కగా లేదు, బోనస్ లేదు, మహిళలకి పెన్షన్ 4,000 లేదు, తులం బంగారం లేదు, 2,500 స్కీము లేదు, ఇల్లు లేదు, నీ 6 ప్రామిసులు అటకెక్కినాయి. నువ్వు మళ్ళా విజయోత్సవ సంబరాలు పెట్టుకుంటారట సంవత్సరం అవుతుందని. ఏం విజయోత్సవము? ఏం విజయం సాధించినామని విజయోత్సవము? రైతు గోస పెరుగుతూనే ఉంది తప్ప తరుగుతలేదు. పక్క రాష్ట్రం ఇటు దిక్కు నార్త్కు పోతే మా రాష్ట్రాలు ఉన్నాయి, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇవన్నిట్లా మేము 3,100 ఇస్తామంటే 3,100 రైతుకు అందుతుంది, టైంకి అందుతుంది. బీజేపీ చేసిన వాగ్దానాలు, అది లాడ్లీ బహనా అనుకోండి, రైతుకు చేసిన వాగ్దానాలు అనుకోండి, ఇవన్నీ కూడా టైం టు టైం అందుతున్నాయి. అది పరిస్థితి, అది డిఫరెన్స్ బీజేపీకి కాంగ్రెస్కి. అయితే సార్, మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా మన తెలంగాణకు సంబంధించిన నేతలు మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ ఒకటి. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో కాంగ్రెస్కు ఓటేయొద్దు అని చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ నేతలు అంటున్న పరిస్థితి. నేను పోయి ఆఫ్రికాలో పోయి వీనికి ఓటేద్దంటే వింటారా అని బీఆర్ఎస్ మాట ఓడింటాడే. ఆ బీఆర్ఎస్ అని తెలుగే సక్క రాదు, మరాఠోనికి ఏం అర్థమవుతుంది. మొత్తంగా చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. దీనికంతా ధాన్యం కొనుగోలు సెంటర్లో కొనుగోలు పూర్తి స్థాయిలో జరగట్లేదు. 500 బోనస్ ఇస్తామన్నారు, బోనస్ కూడా రైతులకు లేదు. మరోవైపు ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా సంబరాలు చేసుకోవాలని, ఎందుకు సంబరాలు, రైతులకు ఏం చేశారని చెప్పి సంబరాలు జరుపుతున్నారని చెప్పి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.